ఐఎమ్ డాక్టర్ హరీష్ రావు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. అడల్ట్ వ్యాక్సినేషన్ అనగానే ఇది చిన్నపిల్లలకు సంబంధించింది అని అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళలో కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి మనం రెగ్యులర్గా వేయించాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏజ్ 50 నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తు వ్యాధి ఉన్న వాళ్ళు, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇతర కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేయించడం ద్వారా మనము సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్స్లో జనరల్గా ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, టీడాబ్ వ్యాక్సిన్ అండ్ షింగిల్స్ వ్యాక్సిన్ అంటే చికెన్ పాక్స్ని కలిగించే షింగిల్స్ వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ అనేవి రెగ్యులర్గా వేయించడం ద్వారా తీవ్రమైన సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనము ప్రొటెక్షన్ అనేది పొందవచ్చు. అడల్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ ఎ వైటల్ పార్ట్ ఇన్ ద ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెడిసిన్. ఐఎమ్ డాక్టర్ హరీష్ రావు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. అడల్ట్ వ్యాక్సినేషన్ అనగానే ఇది చిన్నపిల్లలకు సంబంధించింది అని అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళలో కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి మనం రెగ్యులర్గా వేయించాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏజ్ 50 నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తు వ్యాధి ఉన్న వాళ్ళు, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇతర కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేయించడం ద్వారా మనము సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్స్లో జనరల్గా ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, టీడాబ్ వ్యాక్సిన్ అండ్ షింగిల్స్ వ్యాక్సిన్ అంటే చికెన్ పాక్స్ని కలిగించే షింగిల్స్ వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ అనేవి రెగ్యులర్గా వేయించడం ద్వారా తీవ్రమైన సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనము ప్రొటెక్షన్ అనేది పొందవచ్చు. అడల్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ ఎ వైటల్ పార్ట్ ఇన్ ద ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెడిసిన్.